ఈసారి కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వీళ్ళు నక్కతోక తొక్కినట్టే అనిపిస్తున్నారు. చక్కగా ఉంటుంది. ఏవైనా అప్పులు కానీ ఉండి ఉన్నట్లయితే తీరిపోతాయి. అప్పటి వరకు అవమానాల పరంపరలో ఉన్నప్పటికీ కూడా అవమానాలు పోయి సమ్మానకాలంగా దీన్ని భావించుకోవచ్చు. రుణాన్ని దేనైనా తీసుకున్నట్లయితే రుణానికి మరికొద్ది సొమ్ముని కలిపి ఖచ్చితంగా దాని వినియోగాన్ని చేయగలుగుతారు. కొత్తగా ఇల్లు కట్టించుకోవడమో కొనడమో తప్పక చేసుకోగలుగుతారు. ఆర్థికంగా బాగా బలంగా కూడా ఉంటారు. వీరికి ముఖ్యంగా శత్రువులు ఎవరు అంటే బంధుగణంలోనే కొందరు ఉంటారు. వాళ్ళ ద్వారా ఏ విధమైన కష్టము నష్టము రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తను వహిస్తే కన్యారాశి వారికి మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు మాట అనుకోవాలి. నన్ను బాగా అందరూ ఆదరిస్తున్నారు కదా అనే అభిప్రాయంతో నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తప్పక ఇబ్బందిని ఏమాత్రము మళ్ళీ తిరిగి వెనక్కి దాన్ని సరిచేసుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యం కానంతటి తప్పులో పడిపోతారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటిని అదుపు చేసుకోవడం అవసరం.